జోగులాంబ గద్వాల జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం పెను వివాదం రేపింది. నిన్న పెద్ద ధన్వాడ గ్రామస్తులు వాహనాలను ధ్వంసం చేశారు. కంపెనీ తాత్కాలిక షెడ్లు, యంత్రాలను రైతులు ధ్వంసం చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో బాధితులను ఎమ్మెల్యే విజయుడు పరామర్శించారు. తెల్లవారుజామున గద్వాల కోర్టులో నిందితులను పోలీసులు హాజరుపరిచారు. దాడి ఘటనలో ప్రాథమికంగా 40 మందిని గుర్తించారు. 12 మందికి గద్వాల కోర్టు రిమాండ్ విధించింది. 32 మందిని తిరిగి వాళ్ల సొంత గ్రామాలకు పోలీసులు పంపారు. ఇథనాల్ కంపెనీ ఏర్పాటును 12 గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్నారు. పరిశ్రమను ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం పెను వివాదం రేపింది. నిన్న పెద్ద ధన్వాడ గ్రామస్తులు వాహనాలను ధ్వంసం చేశారు. కంపెనీ తాత్కాలిక షెడ్లు, యంత్రాలను రైతులు ధ్వంసం చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో బాధితులను ఎమ్మెల్యే విజయుడు పరామర్శించారు. తెల్లవారుజామున గద్వాల కోర్టులో నిందితులను పోలీసులు హాజరుపరిచారు. దాడి ఘటనలో ప్రాథమికంగా 40 మందిని గుర్తించారు. 12 మందికి గద్వాల కోర్టు రిమాండ్ విధించింది. 32 మందిని తిరిగి వాళ్ల సొంత గ్రామాలకు పోలీసులు పంపించారు. ఇథనాల్ కంపెనీ ఏర్పాటును 12 గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్నారు. పరిశ్రమను ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం పెను వివాదం రేపింది. నిన్న పెద్ద ధన్వాడ గ్రామస్తులు వాహనాలను ధ్వంసం చేశారు. కంపెనీ తాత్కాలిక షెడ్లు, యంత్రాలను రైతులు ధ్వంసం చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో బాధితులను ఎమ్మెల్యే విజయుడు పరామర్శించారు. తెల్లవారుజామున గద్వాల కోర్టులో నిందితులను పోలీసులు హాజరుపరిచారు. దాడి ఘటనలో ప్రాథమికంగా 40 మందిని గుర్తించారు. 12 మందికి గద్వాల కోర్టు రిమాండ్ విధించింది. 32 మందిని తిరిగి వాళ్ల సొంత గ్రామాలకు పోలీసులు పంపించారు. ఇథనాల్ కంపెనీ ఏర్పాటును 12 గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్నారు. పరిశ్రమను ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, అసలు ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం ఏంటి, ఏం జరిగింది, గ్రామస్తులు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెదధన్వాడ గ్రామంలో ఉన్నటువంటి ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఇష్యూలో నిన్న ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే గత సంవత్సర కాలంగా ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయరాదంటూ కూడా గ్రామస్తులు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 12 గ్రామాలకు సంబంధించిన గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగించిన పరిస్థితి. అయితే నిన్న ఏదైతే ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించినటువంటి సామాగ్రిని అక్కడ ఒక ఏదైతే కంటైనర్ బాక్స్ తో పాటు ఒక జనరేటర్, అదేవిధంగా అక్కడికి వచ్చే లేబర్ ఉండడానికి ఏర్పాటు చేస్తున్న గుడిసెలన్నింటినీ కూడా వాళ్ళంతా గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది. అక్కడ ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఒక్కసారిగా ఇటు గ్రామస్తులపై లాఠీ చార్జ్ చేసుకోవడంతో కూడా ఉద్రిక్త వాతావరణం చేసుకుంది. కోపగించినటువంటి ఆ గ్రామస్తులంతా కూడా నిన్న ఏదైతే ఆ కంటైనర్ బాక్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి 4 వీలర్ వెహికల్ ని, అదేవిధంగా
జనరేటర్ బాక్స్ అక్కడ ఉన్న గుడిసెలన్నింటి కూడా పెట్రోల్ పోసి అదేవిధంగా అంటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వారిపై కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు లాఠీచార్జ్ జరిపి అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా పంపడం జరిగింది. తాత్కాలిక చెట్లు ఆ యంత్రాలను రైతులు ధ్వంసం చేసిన తర్వాత వారిపై కేసులు నమోదు జరిగింది. అయితే పోలీసులు దాదాపు ఈ గొడవలో కూడుకున్నటువంటి 46 మంది ఏవైతే ఉన్నారో వారంతా మందిని గ్రామస్తులందరినీ కూడా మానపాడు పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ఒక పోలీసు విచారణ చేపట్టినటువంటి అధికారులు పెద్ద ఎత్తున కూడా ఎవరైతే ఆందోళన చేపట్టారో వారందరినీ కూడా వీడియో ఫుటేజ్లు సేకరించి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది. అయితే ధ్వంసమైన యంత్రాలను షెడ్లను అక్కడ నుంచి అధికారులు నిన్న తరలించడం జరిగింది. సాయంత్రం పోలీస్ స్టేషన్ బాధితులను స్థానిక ఎమ్మెల్యే విజయుడు కూడా పరామర్శించడం జరిగింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ యొక్క అనుమతి ఇచ్చిందని చెప్పి కూడా ఒకవైపు గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే ఇటు విజయుడు చేరుకోవడం కూడా ఒక ఉత్కంఠమైన వాతావరణం కొనసాగింది. మొత్తంగా 46 మంది ఎవరైతే గ్రామస్తులు ఉన్న ఆందోళనకారులు ఉన్నారో వారందరినీ కూడా స్టేషన్ తరలించిన తర్వాత అందులో 32 మందిని తిరిగి వాళ్ళ సొంత ఇంటికి పంపడం జరిగింది. అదేవిధంగా 12 మందికి ప్రధాన నిందితులుగా గుర్తించి వాళ్ళని రిమాండ్కి తరలించి మరో 5గురికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఇథనాల్ ఫ్యాక్టరీ నిన్న ఒక యుద్ధ వాతావరణం కల్పించి, ఎందుకంటే దాదాపు 1000 మంది పబ్లిక్ అక్కడ చేరుకొని ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన తాత్కాలిక షెడ్లు కూడా అంటించడంతో కూడా పోలీసులు రంగప్రవేశం చేయడం జరిగింది. దాదాపు 500 మంది పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళని కట్టుదిట్టంగా ఏర్పాటు చేసినప్పటికీ కూడా వారంతా కూడా ఉధృత వాతావరణంలోనే వాళ్ళన్నింటినీ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. మొత్తంగా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు మాత్రం గత సంవత్సర కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా జరిగిన వాతావరణంతో ఒకసారిగా గ్రామస్తులతో పాటు పోలీసులు కూడా అలజడి రేగిందని కూడా చెప్పవచ్చు. శ్రీదేవి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. రాజోల్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. పెద్దదన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్దదన్వాడ గ్రామస్తులు, అదేవిధంగా చిన్నదన్వాడకు సంబంధించిన గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళు సహనం కోల్పోయి క్యాంపు పైకి దాడి చేసి పెట్రోల్తోనూ అదేవిధంగా కర్రలు తీసుకొని కారం పొడులు తీసుకొని వచ్చి దాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమందిని అక్కడ పనిచేసే వర్కర్స్ మీద కూడా దాడి చేయడం జరిగింది. అందులో కంట్రోల్ చేసే భాగంలో పోలీసుల మీద కూడా రాళ్ళు రువ్వారు, కొంతమంది కట్టాలతో కూడా కొట్టడం జరిగింది. దానిపైన రాజోలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అందులో భాగంగా 12 మందిని మేము రిమాండ్గా తరలించడం జరిగింది ఈరోజు. ఇంకా చాలామంది ఉన్నారు, వీడియోగ్రఫీ కూడా ఉంది. వీడియోస్ అన్నీ పరిశీలించిన తర్వాత దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారంగా ఏం చేయాలనేది ఆఫీసర్ల నోటీసులో పెట్టేసి కూడా మేము చేస్తాము. ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్పేసి ప్రజలకు మేము సూచిస్తాము.